హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో పార్ట్నర్షిప్ సంబంధించిన క్వశ్చన్ చూద్దాము. ఇది 16th టాపిక్. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి అంటే, సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం రేషియో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకుంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయొచ్చు. సో ఓవరాల్గా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 4,000 rupees and 12,000 rupees రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ 1 year. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టింటారో ఆ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఉంటుందో ప్రాఫిట్ రేషియో కూడా అంతే ఉంటుంది. సో దేర్ఫోర్ మనకి ప్రాఫిట్ రేషియో అనేది ఎలా వస్తుంది? సో 4,000 by 12,000 చేస్తే మనకి ప్రాఫిట్ రేషియో వస్తుంది. సో ఇది కూడా మనం 3 zeros సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా 4/12 అని వేసుకొని ఆన్సర్ 1:3 అని చెప్పేయచ్చు. సో వేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉంటుందో ప్రాఫిట్ కూడా అదే రేషియోలో ఉంటుంది. ఎప్పుడు? టైం అనేది సేమ్ అయినప్పుడు, 1 yearకి అంటున్నారు కాబట్టి. సో ఓకేనా, అప్పుడు మనకి ప్రాఫిట్ అనేది సేమ్ ఉంటుంది. ఒకవేళ టైం మారితే మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఏ అండ్ బి జాయింట్లీ స్టార్ట్ ఏ బిజినెస్. ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి. సో ఇప్పుడు ఏకి బికి రేషియో వచ్చేసి బి ఎంత ఉంటే దానికి 3 times ఉంది. బి వచ్చేసి 1 అనుకుంటే దానికి 3 times వచ్చేసి ఏ అన్నారు. ఇది ఏ వచ్చేసి 3 అవుతుంది. సో అయితే ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ ఇన్ అన్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 52,000. సో యాన్యువల్ ప్రాఫిట్ అంటే ఇద్దరికి కలిపి సంవత్సరానికి 52,000 వచ్చేసి ప్రాఫిట్. అంటే 4 units వాల్యూ వచ్చేసి 52,000 అయితే, సో ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏ షేర్ ఎంత, ఏ యొక్క ప్రాఫిట్ ఎంత అంటున్నారు. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ ఇన్ అన్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 52,000. సో ఏ యొక్క షేర్ ఎంత? మనకి 3 units వాల్యూ ఎంత? 4 into 13 చేస్తే 52,000. అలాగే 3 into 13 చేస్తే, అంటే పక్కన 3 zeros పెట్టుకోవాలి, మర్చిపోవకండి. ఓకేనా? 39,000 వచ్చేసి ఏ యొక్క షేర్ అన్నమాట. ఓకేనా? ఏ యొక్క షేర్. సో ఇది ఏ దానికి మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్. ఓకేనా? సో దేర్ఫోర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ 24,000 and 8,000 ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. ఏబీలు 24,000 ఏ ఇన్వెస్ట్ చేసినాడు, బి వచ్చేసి 8,000 ఇన్వెస్ట్ చేసినాడు ఫర్ 2 years అన్నారు. ది ఎండ్ 48,000. వాట్ విల్ బి ద? సో ఇక్కడ టైం వచ్చేసి సేమ్ కాబట్టి మనం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుంటే ఆ రేషియో ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి 24,000 బై, సో ఏకి బికి ప్రాఫిట్ రేషియో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 24,000 by 8,000. సో రెండిటికి 3 zeros ఉన్నాయి కాబట్టి, సో 8 1s 8 3s. సో ఓకేనా, 3:1. సో ఇక్కడ ఇద్దరికి కలిపి ప్రాఫిట్ ఎంత వచ్చిందంట? 48,000. అంటే ఇక్కడ మనకి 4 units వాల్యూ 48 అయితే, సో ఇక్కడ ఏకి బికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నారు. అంటే 3 units వాల్యూ ఎంత, 1 unit వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ 4తో 4 1s 4 2s, అంటే ఇంటూ 12 చేస్తే సరిపోతుంది. 12 3s వచ్చేసి 36,000 వచ్చేసి ఏ యొక్క ప్రాఫిట్. అలాగే బి యొక్క ప్రాఫిట్ ఎంత? 12,000 వచ్చేసి బి యొక్క ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా? పక్కన 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros వేసుకుందాం. సో ఇదన్నమాట, ఇది ఏ యొక్క ప్రాఫిట్, అలాగే ఇది వచ్చేసి బి యొక్క ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్, ఏ బి అండ్ సి స్టార్ట్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5,000 rupees ఈచ్. ఇన్వెస్ట్మెంట్ సేమ్ అయినప్పుడు, సో ఏవైతే టైం యొక్క రేషియో ఉంటుందో అవి ప్రాఫిట్ యొక్క రేషియో అవుతుంది. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. A:B:C ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో. సో మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అంతా సేమ్ కాబట్టి 5,000 అన్నారు కాబట్టి టైం యొక్క రేషియోనే మనకు ప్రాఫిట్ యొక్క రేషియో అవుతుంది. సో దేర్ఫోర్ మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏ వచ్చేసి పార్ట్నర్షిప్ 9 months మాత్రమే ఉన్నాడంట ఇన్వెస్ట్మెంట్లో. సో అలాగే బి వచ్చేసి బిజినెస్లో 6 months మాత్రమే ఉన్నాడంట. అలాగే సి వచ్చేసి 12 months మాత్రమే ఉన్నాడు. ఇది మనకి టైం రేషియో, అలాగే ప్రాఫిట్ రేషియో అవుతుంది. సో 3తో 3 3s 3 2s 3 4s 3:2:4 అనేది వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టార్ట్ ఏ బిజినెస్ విత్ 2,000 rupees అండ్ బి జాయిన్స్ హిమ్ ఆఫ్టర్ 3 months అన్నారు. సో ఏ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఉంది, కానీ బి వచ్చేసి 3 months స్టార్ట్ అయిన 3 months తర్వాత జాయిన్ అయింది 8,000 rupees ఇన్వెస్ట్మెంట్తో. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంటే ఇయర్లో 3 months తినలేడు ఎవరు? బి లేడు.
బి లేడు అంటే ఇయర్లో 3 months లేడంటే ఎన్ని నెలలు ఉన్నట్టు 12 నుంచి 3 తీసేస్తే 9 months ఉన్నట్టు. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం రేషియో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. వాళ్ళు కనుక్కోమంటే ప్రాఫిట్ రేషియోనే కదా. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 2000 రూపీస్ ఇంటూ, సో ఏ వచ్చేసి 1 year వరకు ఉంది పూర్తిగా అంటే 12 months తీసుకుందాం ఇస్టు ఇది ఏ. నెక్స్ట్ బి రేషియో, సో బి ఎంత, సో బి వచ్చేసి 8000 రూపీస్ వచ్చేసి స్పెండ్ చేసింది ఇన్వెస్ట్మెంట్. సో ఓకేనా. సో మంత్స్ ఎన్ని మంత్స్, 12లో నుంచి 3 తీసేయండి. 12లో నుంచి 3 తీసేస్తే మనకి 9. సో ఇక్కడ ఈ 3 zeros ఇక్కడ ఈ 3 zeros క్యాన్సల్. సో 2 into 12 is to 8 into 9. సో ఇక్కడ 3తో 3 4s, 3తో 3 3s, అగైన్ 4తో 4 1s, 4 2s. సో 2:6 అంటే ఇక్కడ 2 ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతే 1:3 వచ్చేసి వీళ్ళిద్దరి యొక్క ప్రాఫిట్ రేషియో అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ 4000 రూపీస్ అండ్ బి జాయిన్స్ ద బిజినెస్ 4 months లేటర్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5000. ఇది కూడా సేమ్ క్వశ్చన్. సో ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ వీళ్ళకి ఇద్దరికి ప్రాఫిట్ 22,000 వచ్చింది. అయితే ఏకి బికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చెప్పమంటున్నారు. సో 4000 రూపీస్ కదా, ప్రాఫిట్ యొక్క రేషియో కనుక్కుందాం. సో 4000 బై 5000. సో ఏ వచ్చేసి ఫుల్గా ఉన్నాడు కానీ బి 4 months తర్వాత వచ్చినాడు. 12లో నుంచి 4 తీసేస్తే ఎంత 8. సో ఇట్ ఈజ్ మనకి ఇప్పుడు మనకేమొస్తుంది ప్రాఫిట్ రేషియో వస్తుంది. సో ఇక్కడ 3 zeros ఎలిమినేషన్, 4తో 4 1s, 4 2s. సో ఓకేనా. 2తో 2 1s, 2 6. సో 6/5 అనేది మనకి ప్రాఫిట్ యొక్క రేషియో. 6 + 5 ఎంత 11 యూనిట్స్ వాల్యూ మనకి ఇచ్చినారు 22,000 అని, అంటే 11 into 2 చేస్తే 22,000. ఇప్పుడు ఏ యొక్క రేషియో ఏ యొక్క షేరు బి యొక్క షేర్ అంటే ఏకి ఎంత 6 units, బికి 5 units. సో 6 into 2 అలాగే 5 into 2, 6 2s 12,000 అలాగే 5 2s వచ్చేసి 10,000. సో ఏ యొక్క ప్రాఫిట్ అలాగే బి యొక్క ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్. A starts a business with 2000 rupees. B joins him after 3 months with 4000 rupees. ఏ వచ్చేసి ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఉన్నాడు 2000 రూపీస్. స్టార్టింగ్ నుంచి అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా ఇయర్ వచ్చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ అంటే ఏ 1 year ఉన్నట్టు. సో A:B:C చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ రేషియో వస్తుంది. ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి ముగ్గురికి కలిపి సో 1,12,000 అని చెప్తున్నారు. అయితే ఏకి బికి సికి ఎంతెంత ప్రాఫిట్స్ వచ్చినాయి అని చెప్తున్నారు. సో ఏ వచ్చేసి 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినాడు. సో మూడిట్లో 3 zeros ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ 2 మాత్రమే తీసుకుంటాను. 2 into ఏ వచ్చేసి 12 months ఉన్నాడు. నెక్స్ట్ బి వచ్చేసి సో బి జాయిన్స్ హిమ్ ఆఫ్టర్ 3 months. 1 yearలో 3 months తీసేసి ఎంత వస్తుంది 9 months బి వచ్చేసి వర్క్ చేసినట్టు. సో 4000 అంటే 4 into 9 is 2. సి వచ్చేసి ఓన్లీ 2 months మాత్రమే ఉన్నాడట. సి ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 10,000 రూపీస్ ఇన్ ద బిజినెస్ ఫర్ 2 months ఓన్లీ అన్నాడు. అంటే 10లో 3 zeros ఇక్కడ 3 zeros ఎలిమినేట్ చేసేసినాను. 3 zeros. సో అంటే ఇక్కడ 10 into 2. సో ఓవరాల్గా ఇప్పుడు మనకి ప్రాఫిట్ రేషియో వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి 4తో 4 1s, 4తో 4 3s, 4తో 4 5s. ఓకేనా. సో ఓవరాల్గా 2 3 6:9:5. సో 6 ఒక 5 11 ఒక 9 20. సో 20 units వాల్యూ వచ్చేసి 112. సో పక్కన 3 zeros వేసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ మనకి 20 units వాల్యూ వచ్చేసి 112. సో 112 అయితే సో మనకి ఇక్కడ ఓవరాల్గా ఏకి బికి సికి షేర్ ఎంత అన్నారు 20,000. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ కూడా మనకి 3 zeros. ఇప్పుడు ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 2తో 2 5s, 2తో 2 5s, 2 6 పక్కన 2 zeros. ఓకేనా. సో ఓవరాల్గా ఇంటూ 56 చేస్తే ఆన్సర్ సరిపోతుంది. పక్కన 2 zeros వేసుకోండి. ఇంటూ 56. సో 6తో 6 6 36, 6 5s 30 ఒక 3 33, 6 6 36, 6 5s 30 ఒక 3 33. సో ఏ వచ్చేసి ఏకి ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ 33,600. నెక్స్ట్ బి యొక్క ప్రాఫిట్ కనుక్కుందాం. బికి ఎంత అంటే 9 into 56. సో 9 6 వచ్చేసి
50, 4 9 5s 45, ఒక 5 50, పక్కన 2 zeros, ఓకేనా. 50,400. నెక్స్ట్ సి యొక్క ప్రాఫిట్ ఎంత? 5 into 56. సో 5తో 5 6 వచ్చేసి 30, 5 5s వచ్చేసి 25, ఒక 3 28. సో పక్కనే 2 zeros వేసుకోవాలి. సో ఓవరాల్గా ఎంత? 28,000 వచ్చేసి సి యొక్క ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబిసి ఇన్వెస్టెడ్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో ఆఫ్, సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చినారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ బిజినెస్ టర్మ్స్ దే రిసీవ్డ్ ద ప్రాఫిట్. సో ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినారు, అది కూడా దేంతో? రేషియోలో ఇచ్చినారు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చినారు, ప్రాఫిట్ రేషియో ఇచ్చారు, టైం రేషియో కనుక్కోమన్నారు. ఎలా కనుక్కోవాలి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ అని తెలుసు, రేషియోస్. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. మనకు ఓన్లీ ఏం కావాలి? టైం మాత్రమే కావాలి. టైం ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో బై ఇన్వెస్ట్మెంట్ రేషియో చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఎలానో చూద్దాం. సో ఇప్పుడు ఏకి బికి ఇన్వెస్ట్మెంట్ టైం రేషియో కావాలి. సో దేర్ఫోర్ ఇది ప్రాఫిట్ కదా. సో ప్రాఫిట్ అంటే 5 3 12 బై ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ కూడా వేసుకున్నాము. సో ఓవరాల్ చూడండి, 3తో 3 1s 3 1s, 2కి 5కి ఎల్సిఎం ఎంత? 2కి 5కి ఎల్సిఎం 10. సో ఓవరాల్గా 5/2 into 10 is to 1 into 10 is to 12/5 into 10. సో 2తో 2 1s 2 5s, 5తో 5 1s 5 2s, 5 5s 25, 10 into 1